తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు పంపించే అంశం ఇప్పుడు పార్టీ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం తొలుత నిర్ణయించినప్పటికీ అక్కడ ఆమె నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో రాజకీయంగా కొత్త సమీకరణాలు తెరమీదకొచ్చాయి. ఇప్పుడు ఆమెకు తెలంగాణ నుంచే రాజ్యసభ సభ్యత్వం కల్పించే అవకాశాలపై కాంగ్రెస్ నాయకత్వం సీరియస్గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయ నాయకురాలుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే సాంకేతిక కారణాలను చూపుతూ ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్ను తిరస్కరించారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్గా మారింది. నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రభావంతోనే ఈ నిర్ణయం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై న్యాయ పోరాటం కూడా కొనసాగింది. మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో రాజ్యసభ ప్రవేశం కోసం కొత్త మార్గాలను కాంగ్రెస్ పరిశీలించడం ప్రారంభించింది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్రపై కూడా పార్టీ అంతర్గతంగా చర్చ సాగుతోంది. మీనాక్షి నామినేషన్ వ్యవహారంలో సరైన సమన్వయం లేకపోవడం వల్లే బీజేపీకి అవకాశం దొరికిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు నేతలు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు పంపించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం తెలంగాణకు చెందిన రాజ్యసభ స్థానాల్లో ఏ ఒక్కటి కూడా సమీప భవిష్యత్తులో ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ నుంచి ప్రస్తుతం 7 రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో 4 కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా 3 బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక ఈ 4లో ఎవరైనా ఒకరు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ ఉప ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ను అభ్యర్థిగా నిలబెట్టి రాజ్యసభకు పంపించే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే అసలు రాజకీయ ఆసక్తి మొదలవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్కు చెందిన 4 రాజ్యసభ సభ్యుల్లో ఎవరు తమ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధపడతారు అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా భావించే 2 సభ్యుల పేర్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయమూ వెలువడలేదు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తన ప్రభావాన్ని మరింత పెంచుకోవడంతో పాటు పార్టీ పట్ల విధేయతను చాటుకోవాలనే ఉద్దేశంతో కొందరు నేతలు ఈ త్యాగానికి సిద్ధపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి నాయకత్వానికి మరింత బలం చేకూర్చే నిర్ణయం కూడా దీనిని కొందరు చూస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇంకా చర్చల దశలోనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం ముందుంచి అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీనాక్షి నటరాజన్కు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కల్పించే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
మొత్తానికి మధ్యప్రదేశ్లో ఎదురైన రాజకీయ ఎదురు దెబ్బ తర్వాత మీనాక్షి నటరాజన్కు తెలంగాణ నుంచి రాజ్యసభ మార్గం సుగమం చేసే ప్రయత్నాలు కాంగ్రెస్లో కొత్త రాజకీయ చర్చలకు దారితీశాయి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. అప్పటి వరకు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.